ఒక చిన్న గ్రామంలో రాజ్ అనే యువకుడు నివసించేవాడు. అతనికి చిత్రకళ అంటే చాలా ఇష్టం. గొప్ప చిత్రకారుడు కావాలని కలలు కనేవాడు. ప్రతిరోజూ గంటల తరబడి స్కెచ్లు వేస్తూ చిత్రాలు గీసేవాడు. కాని అతని పని అంత గొప్పగా ఉండేది కాదు. ఒకరోజు రాజ్ పక్కనే ఉన్న పట్టణంలో నివసించే ప్రఖ్యాత చిత్రకారుడు మిస్టర్ పటేల్ గురించి విన్నాడు. ఉత్తమ గురువు నుండి నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ధైర్యం తెచ్చుకుని మిస్టర్ పటేల్ని కలవడానికి బయలుదేరాడు. మిస్టర్ పటేల్ స్టూడియోకి చేరుకున్నాక తడబడుతూ తన పెయింటింగ్లను చూపించి సలహా అడిగాడు. మిస్టర్ పటేల్ రాజ్ పనిని జాగ్రత్తగా పరిశీలించి, మీ పెయింటింగ్లలో లోతు, భావోద్వేగం, నైపుణ్యం లోపించాయి. కాని మీ అభిరుచి, అంకితభావం నాకు కనిపిస్తున్నాయి. నేర్చుకోవడానికి నీకు ఆసక్తి ఉంటే నేను నీకు నేర్పిస్తాను అన్నాడు. రాజ్ ఏమాత్రం సంకోచించకుండా ఒప్పుకున్నాడు. ఆ రోజు నుండి అతను మిస్టర్ పటేల్ శిష్యుడయ్యాడు. తెల్లవారుజామునే లేచి అలసిపోకుండా సాధన చేస్తూ మిస్టర్ పటేల్ చెప్పిన ప్రతి విషయాన్ని గ్రహించాడు. అయితే విజయం వెంటనే రాలేదు. రాజ్ అనేక వైఫల్యాలు, తిరస్కరణలు ఎదుర్కొన్నాడు. గ్యాలరీలు అతని పనిని తిరస్కరించాయి. విమర్శకులు అతన్ని పట్టించుకోలేదు. ఈ ఎదురుదెబ్బలు ఉన్నప్పటికీ రాజ్ చిత్రాలు గీయడం కొనసాగించాడు. ప్రతి బ్రష్ స్ట్రోక్తో మెరుగుపరుచుకున్నాడు. మిస్టర్ పటేల్ మాటలు అతనికి గుర్తున్నాయి. విజయం అనేది ఒక ప్రయాణం, గమ్యం కాదు. సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు రాజ్ ఒక ప్రతిష్టాత్మక కళా ప్రదర్శనలో తన పనిని ప్రదర్శించడానికి ఆహ్వానం అందుకున్నాడు. అతని చిత్రాలు భావోద్వేగంతో లోతుగా నిండి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. విమర్శకులు అతన్ని ప్రశంసించారు. అతని కళాఖండాలు అధిక ధరలకు అమ్ముడయ్యాయి. రాజ్ కథ దేశమంతటా వ్యాపించింది. నిర్ణయంతో తమ కలలను కొనసాగించడానికి అనేకమందికి స్ఫూర్తినిచ్చింది. వైఫల్యం ముగింపు కాదని, విజయానికి ఒక మెట్టు అని అతను తెలుసుకున్నాడు. కథ యొక్క నీతేమిటంటే, విజయం వైపు ప్రయాణంలో వైఫల్యం ఒక భాగం. రాజు పట్టుదల, తన వైఫల్యాల నుండి నేర్చుకోవడానికి అతని సంసిద్ధత చివరికి అతన్ని ప్రఖ్యాత కళాకారుడు కావాలనే తన కలను సాధించడానికి దారితీసింది. అంకితభావం, స్థితిస్థాపకతతో ఎవరైనా వైఫల్యాన్ని విజయంగా మార్చగలరని ఇది చూపిస్తుంది.